ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు పేదవాడికి వైద్యం అందించే ఆసుపత్రిలో కుంభకోణం జరిగిందన్నటువంటిది ఇప్పుడు తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వేసినటువంటి కమిటీ గుర్తించింది. ఇందులో అనంతపురంలోని క్రాంతి ఆసుపత్రిలో 2022 డిసెంబర్లో 62, 2023 జనవరిలో 79, 2024 ఫిబ్రవరిలో 37 మందికి సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వైద్యం అందించినట్టు ట్రస్ట్కి బిల్లులు సమర్పించారు. విపరీతంగా ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వచ్చిన కేసుల్లో కొన్నింటికి వెంటిలేటర్ అవసరమవుతుంది. ట్రస్ట్ బృందం ఈ నెల 8న అక్కడ తనిఖీకి వెళ్లిన సమయంలో సిఓపిడి వైద్యానికి తగినట్టు సదుపాయాలు, పరికరాలు లేవు. చికిత్స అందించిన రోగుల వివరాలను యాజమాన్యం పూర్తి స్థాయిలో సమర్పించలేదు. స్థానిక చంద్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2022 మార్చిలో, 25, 2022 ఏప్రిల్లో 24 చొప్పున సిఓపిడి కేసులు చూసినట్టు పేర్కొన్నారు. అయితే అతి ముఖ్యమైన ఏబీజీ రక్తంలో ఆక్సిజన్ శాతం తెలుసుకునే రిపోర్టులు తనిఖీ బృందాలకు కనిపించలేదు. కేసు షీట్లోనూ పూర్తి స్థాయిలో వివరాలు లేవు. ఒక్కో సిఓపిడి కేసుకి ట్రస్ట్ ద్వారా 80,000 వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. గుంటూరులోని కౌసిక్స్ క్యాపిటల్ ఆసుపత్రి యాజమాన్యం 2022 ఆగస్టులో 48, 2023 డిసెంబర్లో 55 మందికి హ్యామరేజ్, మెదడులో రక్తనాళాలు చెట్టడం, పక్షవాతం కేసులు చూసినట్టు ట్రస్ట్కి వివరాలు సమర్పించారు. సంబంధిత సిటీ, ఎంఆర్ఐ రిపోర్టులో వాస్తవం లేదని అధికారులు గుర్తించారు. కేసు షీట్లోనూ న్యూరాలజీ అభిప్రాయాలు లేవు. ట్రస్ట్ ద్వారా ఒక్కో కేసుకి 22,000 వరకు చెల్లింపులు జరిగాయి. ఆసరా కింద రోగులకి 6 నెలలకి కలిపి 30,000 వరకు అందుతోంది. ఇకపోతే ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అధికారి దంత వైద్యాన్ని అందించే ఆసుపత్రి నుంచి భారీ స్థాయిలో వసూలుకు పాల్పడ్డారు. తక్కువ ఏమయ్యే కేసులకు ఎక్కువ క్లెయిమ్స్ చెల్లించేలా ఆమోదం తెలిపినట్టు ఫిర్యాదులు వచ్చినాయి. ఆయన మీద కూడా విచారణ పూర్తి చేసింది ప్రభుత్వం. త్వరలో చర్యలు తీసుకోబోతుంది. గుంటూరు, విశాఖలోని ఒమేగా హాస్పిటల్స్ యాజమాన్యం క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడింది. ఊపిరితిత్తులు, మేల్ ఆర్ ఫిమేల్, ప్రొస్టేట్ క్యాన్సర్, మేల్తో బాధపడే వాళ్ళకి మాత్రమే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఐజీఆర్టీ ఇవ్వాల్సి ఉంటే విశాఖలో వారు చికిత్స అందించిన రోగుల్లో 309 మందికి, గుంటూరులో చికిత్స అందించిన రోగుల్లో 331 మందికి ఐజీఆర్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మెడ, తల, గర్భాశయ, ముఖద్వారం, అన్నవాహిక, మూత్రనాళం వంటి క్యాన్సర్లకు ఐజీఆర్టీ ఇచ్చినట్టు ఆసుపత్రులు పేర్కొన్నాయి. దీంతో విశాఖ ఆసుపత్రికి 9.34 కోట్లు, గుంటూరు ఆసుపత్రికి 10 కోట్ల రూపాయల దాకా ట్రస్ట్ జరిమానా విధించింది. తద్వారా ఇప్పుడు అవన్నీ ఆరోగ్యశ్రీలో అతిపెద్ద కుంభకోణం జరిగిందన్నటువంటి విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు.